హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనమును చూద్దామా. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైతే దేవుని ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవించడానికి, వారి జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడతారో, దేవునితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారో, అవునండి, వారికంట సమాధానం కలుగుతుందంట, వారికి మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవునితో సహవాసం చేసే వారికి దేవుడు వారి శత్రువుల పైన విజయమును ఇస్తాడు, నెమ్మదిని కలుగజేస్తాడు. వారికి ఆయన తోడుగా ఉండి వారి ద్వారంగా గొప్ప కార్యములు చేస్తాడు. దేవునితో సహవాసము చేసేవారు దుఃఖంలో ఉన్నా సరే వారికి దేవుడు ఆనందాన్ని కలుగజేస్తారు. దేవుణ్ణి వారి బాధలు కూడా వారు స్తుతించి బలాన్ని పొందేవారుగా ఉంటారు. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. నీతి మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో నడుస్తారు. పాపము లేని వారుగా, పాపానికి దూరంగా జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తారు. అటువంటి ఒక గుడారమును దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. వారు ఏ కార్యము చేసినను అది సఫలపరచబడుతుంది. కాబట్టి ఈరోజు మీరు తాత్కాలికమైన సమాధానాన్ని పొందడానికి డ్రింక్ చేసేవారుగా ఉంటారు, పాపంలో జీవించేవారుగా ఉంటారు, స్మోక్ చేసేవారుగా ఉంటారు. ఇవేవి కూడా మనకు సమాధానాన్ని ఇవ్వవు. కానీ మరి మనం దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఆయనతో సహవాసం కలిగి జీవించినట్లయితే మనము సమాధానాన్ని, బలాన్ని, ఆనందాన్ని, విజయాన్ని పొందుకునే వారంగా ఉంటామని ప్రభు ఒక వాక్యం సెలవిస్తుంది. దేవునితో సహవాసం చేసేవారి ఆశ అంట భంగము కానేరదంట. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.